కేంద్ర మంత్రి మండలిలో మార్పులు చేర్పులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి అంశాలపై చివరి క్షణం వరకు గోప్యత పాటించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత అయిన వివిధ సంకేతాలను బట్టి ఇప్పటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ ఏ క్షణమైనా పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని భావిస్తున్నారు. మంత్రి మండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలు భర్తీ చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీల నుంచి చీలిక వర్గం ఎంపికలు ప్రత్యేక వర్గాలుగా ఏర్పడి భాజపాకు మద్దతు ప్రకటించడంతో పాటు వాటి నుంచి కొందరి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. భాజపా నూతన సారథి నితిన్ నబీన్ జట్టులో కీలకమైన పదవుల్ని కొంతమంది యువ నేతలకు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ పదవుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చింది. కొందరు కేంద్ర మంత్రులతో నబీన్ కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపారు. కొత్త వారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరు శాఖల్ని మార్చడం వంటి వాటిపై సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం వరకు సిషెల్స్ పర్యటనలో ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి జూలై 6 నుంచి 11 వరకు విదేశాల్లో ఉంటారు. జపాన్ ప్రధాని సనాయో తకాయిచి జూలై 1 నుంచి 3 వరకు తన దేశంలో పర్యటించనున్నారు. అందువల్ల ప్రధాని వెసులుబాటును బట్టి మంత్రిమండలిలో మార్పులు చేపట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు ఎంపీలను మంత్రిమండలిలోకి తీసుకోనున్నారు. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్ నేతకు కేబినెట్ మంత్రి పదవి లభించనుందని తెలుస్తోంది. ఇక తృణమూల్, శివసేన చీలిక వర్గాల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చే ముందు స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. గవర్నర్లుగా దావర్ చంద్ గెహ్లోట్, మంగూభాయ్ పటేల్, గుర్మిత్ సింగ్లు పదవి కాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుతం మంత్రుల్లో కొందరిని వీరి స్థానానికి పంపిస్తారు. ఆ మేరకు మంత్రి మండలిలో యువ రక్తాన్ని తీసుకువస్తారని చెబుతున్నారు. ఆప్ నుంచి వీడిపోయి బీజేపీలో చేరుకున్న 7 రాజ్యసభ సభ్యుల్లో కొందరికి విస్తరణలో బెర్తులు ఖాయం కానున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సిబిఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో తప్పిదాల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యం సందిగ్ధంగా మారింది. రాజ్యసభ సభ్యులుగా నవంబర్లో పదవి కాలం ముగిసిపోతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బిఎల్ వర్మ ఉన్నారు. వారికి మరో అవకాశం లభిస్తుందా లేదా అనేది తేలాలి. పంకజ్ చౌదరి, హర్షు మల్హోత్రాలకు యూపీ, ఢిల్లీ రాష్ట్ర శాఖలు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఒకరికి ఒకే పదవి నిబంధన కింద వీరిద్దరిని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్జీ కురియన్, రన్నీత్ సింగ్, బిట్టూల రాజ్యసభ పదవి కాలం ఈ నెల 21న ముగిసింది. మంత్రి పదవికి కురియన్ రాజీనామా సమర్పించారు. పంజాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన బిట్టూకు పార్టీ సూచించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ల నుంచి పలువురికి ఈసారి మోదీ బృందంలో మంత్రులుగా అవకాశం రావచ్చని సమాచారం. ఈ 3 రాష్ట్రాల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.